హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగుల పయనం 45వ భాగాన్ని వినేద్దాం. హర్ష విక్రమ్ వైపుకి తిరిగి, ఎందుకురా నీలో నువ్వే అలా ఏడుస్తున్నావు? నీ ఫీలింగ్స్‌ని బయట పెట్టడం, అది కూడా నా దగ్గర ఎప్పుడు నేర్చుకున్నావురా? అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. విక్రమ్ ఒక్కసారిగా హర్షని హత్తుకుని, ఎందుకు హర్ష? ఎందుకురా? మీరంతా నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు. నేను మిమ్మల్నందరినీ ఎంత బాధ పెట్టాను, ఎంత అవమానించాను, ఎంత కోప్పడ్డాను, ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టాను. మీ బాధలకి, సమస్యలకి ఎన్నిసార్లు కారణమయ్యాను. ఆఖరికి నాన్న హార్ట్ స్ట్రోక్‌తో హాస్పిటల్‌లో ఉండడానికి, ప్రాణాలతో పోరాడడానికి కూడా నేనే కదరా కారణం. మరెందుకురా మీరంతా నన్ను ఇంత ప్రేమిస్తున్నారు? అమ్మ, నాన్న, పెదనాన్న, అత్తయ్య, మావయ్య, నువ్వు ఆఖరికి నందు కూడా నన్ను ఒక్క మాట కూడా అనకుండా ఎలా ఉండగలుగుతున్నార్రా మీరు? అన్నాడు విక్రమ్. హర్ష కూడా విక్రమ్ చుట్టూ చేతులేసి, నువ్వు ఎవరివో పరాయివాడివి కాదురా. మాలో ఒకడివి. మన కుటుంబంలో ఒకడివి. ముఖ్యంగా మా ప్రేమకి అర్హుడివి. ఇంత మాట్లాడుతున్నావే, మరి నువ్వెందుకురా ఇంత చేసినా అనిల్‌ని అలా క్షమించేశావు? నువ్వు ఎలా అయితే అనిల్‌ని అర్థం చేసుకున్నావో మేము అంతేరా. ఇక అమ్మానాన్నలంటావా? వాళ్ళు అమ్మానాన్నలురా. వాళ్ళు అంతే, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే. కానీ సర్ది చెప్పో లేక సరిదిద్దుకునే సమయస్ఫూర్తిని మనకి ఇచ్చో ఆ తప్పుని సరిచేస్తారు. ఆ తప్పు మనం మళ్ళీ చేయకూడదని మనల్ని దండిస్తారు. ఒకవేళ ఆ తప్పు మనం మళ్ళీ చెయ్యము అన్న నమ్మకం మన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటారు. మనల్ని ఒక్క మాట కూడా అడగరు. ఒక్క మాట కూడా అనరు. అది చిన్న తప్పైనా పెద్దదైనా. నీ విషయంలోనూ అంతే. వాళ్ళు నిన్ను అర్థం చేసుకున్నారు. నీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నీకే వదిలేశారు. నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేసినా, చేస్తున్న వాళ్ళకి నీపై ప్రేమ ఇసుమంతైనా తగ్గదు. అదంతే. ఇప్పటికి నువ్వు వాళ్ళకి దూరంగా ఉండాలని అనుకుంటే మాత్రం వాళ్ళు చాలా బాధపడతారు. అయినా నీకు వాళ్ళ చేతిలో తిట్లో, దెబ్బలో కావాలంటే చెప్పు. నాన్నతో చెప్పి నిన్ను ఆయన దగ్గరికి ఇరికించి కుమ్మించేస్తా. ఎలానో నాకది చిన్నప్పటి నుండి అలవాటే కదా! అన్నాడు హర్ష. అప్పటిదాకా ఏడుస్తున్న విక్రమ్ ఆ మాటకి నవ్వేశాడు. అతని హృదయ భారం తగ్గినట్టుగా అనిపించింది. అమ్మ, నాన్న, అత్త, మావయ్య ఎలా ఉన్నా ఆ దెయ్యాన్ని మాత్రం నువ్వే దారిలో పెట్టుకోవాలిరా. ఆ ప్రాసెస్‌లోనే నువ్వు మిస్ అయ్యాను అనుకుంటున్న టార్చర్, శిక్ష వడ్డీతో సహా తీరిపోతాయిలే అన్నాడు హర్ష నవ్వుకుంటూ, సంయుక్తాన్ని తలుచుకొని. ఆ మాటకి విక్రమ్ కూడా సంయుక్తాన్ని తలుచుకొని నవ్వేశాడు. ఒక 5 రోజులు అలానే హాస్పిటల్‌లో ఉంచి రవి, నందు, అనిల్ ముగ్గురిని డిశ్చార్జ్ చేసేశారు. పట్టుబట్టి హర్ష, శత్రు, విక్రమ్‌ని హర్ష వాళ్ళింటికి తీసుకెళ్లారు. ఆ ఇంటికెళ్తుంటే విక్రమ్ గుండె వేగం హెచ్చిస్తుంది. సమయంతో పోటీ పడి మరీ నిమిషానికి 200 దాటేలా కొట్టుకుంటుంది. మొత్తానికి అందరూ ఇంటికి చేరారు. హర్ష వాళ్ళు వెళ్ళేసరికి అరవింద్ గారు వాళ్ళు హాస్పిటల్ దగ్గర కావడంతో ఇంటికి చేరిపోయారు. వీళ్ళ కార్ గేట్ దాటేసరికి హారతి పళ్ళాలతో గుమ్మం దగ్గర నిలబడ్డారు సుహాసిని, సౌజన్య, రేవతి, సుచిత గారు. వాళ్ళతో పాటే వారికి కాబోయే కోడళ్ళు. హర్ష కార్ దిగి నందుని ఎత్తుకుంటే, పర్లేదండి నేనొస్తానంది. హర్ష అదేమీ పట్టనట్టు నందుని చేతుల్లోకి తీసుకుని ముందుకు నడుస్తున్నాడు. హర్ష ఎలానో ఇక వినడని అర్థమై అలానే ఉండిపోతుంది నందు. శత్రు, ఉదయ్, శ్వేత కూడా కార్ దిగి వెనక్కి చూస్తున్నారు విక్రమ్ వాళ్ళ కోసం. కానీ ఎంతకీ కారు దిగకపోవడంతో శత్రు, అంజు ఇద్దరూ కారు దగ్గరికెళ్ళి చెరొక చేయి పట్టుకుని కిందికి దింపారు. విక్రమ్ అంజుని చూస్తూ, బాగున్నావా అంజు అన్నాడు. బాగున్నాన్రా, నువ్వు అని అడిగింది. చిన్నగా నవ్వాడు విక్రమ్. ముగ్గురు ముందుకెళ్తుండగా విక్రమ్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఉదయ్ ఇంకా గార్డ్ అనిల్ని కిందికి దించి అతన్ని నడిపిస్తున్నాడు. అక్కడే ఆగిపోయాడు విక్రమ్. అది చూసిన శత్రు, అనిల్ని వాళ్ళు తీసుకొస్తారు, నువ్వు కంగారు పడకు అన్నాడు. అని అనిల్ వైపు చూసి ముందుకు తిరిగి నడిచాడు. అప్పటికే నందుకి, హర్షకి కలిపి దిష్టి తీసేసి నందుని పట్టుకుని చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే హర్ష వాళ్ళని వారిస్తూ లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. అది చూసి నవ్వి ఆ ఇల్లంతా చుట్టూ చూస్తూ నడుస్తున్నాడు విక్రమ్. విక్రమ్ లోపలికి అడుగు పెట్టబోతుంటే ఆపేశారు సుహాసిని, రేవతి, సుచిత గారు. విక్రమ్ వచ్చాడని తెలిసి బయటకొచ్చారు అరవింద్, హరి గారు ఆతృతగా. సుహాసిని గారు విక్రమ్‌ని గట్టిగా హత్తుకుని ఏడుస్తున్నారు. ఏడుస్తూనే, "ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చావా మీకు?" అంటూ కొడుతూ తిడుతున్నారు. విక్రమ్ కూడా ఆవిడని పొదివి పట్టుకొని ఆవిడ కొట్టే దెబ్బలకి నవ్వుతూ ఆవిడ కన్నీళ్లు తుడుస్తున్నారు. మరోవైపు నుండి రేవతి గారు కూడా విక్రమ్‌ని పట్టుకుని ఏడుస్తుంటే ఆవిడని కూడా దగ్గరకు తీసుకున్నాడు. ఇంతలో బయటకొచ్చిన అరవింద్ గారికి, హరి గారికి అక్కడ గుమ్మంలో విక్రమ్‌ని చూడంగానే కళ్ళల్లో నీళ్లు తిరగ్గా వెళ్లి విక్రమ్ ముందు నిలబడి, "ఎలా ఉన్నావురా?" అని అడిగాడు. విక్రమ్, సుహాసిని, రేవతి గారిని వదిలి అరవింద్ గారు వాళ్ళ దగ్గరికెళ్ళి ఇద్దరి కాలికి నమస్కారం చేశాడు.
అలా చేసినప్పుడు విక్రమ్ కళ్ళలో ఉన్న కన్నీళ్లు అరవింద్ కాలు పైన పడ్డాయి. అది చూసిన అరవింద్ గారు విక్రమ్ని లేపి హత్తుకుని, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి, చాలా బెంగ పెట్టేసుకున్నాంరా అన్నారు చీరబోయిన గొంతుతో. ఆ మాటకి విక్రమ్ ఇంకా గట్టిగా నవ్వు హత్తుకుని, ఐ ఆమ్ సారీ నాన్న అన్నాడు. లేదురా, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అన్నారు అరవింద్ గారు. ఏంటి నాన్న అది అన్నాడు విక్రమ్ ఆనందంగా. ఎప్పుడు నువ్వు మమ్మల్ని వదిలి ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నాడు. ఆ మాటకి విక్రమ్ కళ్ళనీళ్లతో నవ్వుతూ అన్నాడు. ఇంతలో మీ మెలో డ్రామా అయిపోతే ఇంకో గెస్ట్ కూడా లోపలికి వస్తారు అన్నాడు అక్కడే ఉన్న శత్రు. అంతా ఒక్కసారిగా శత్రు వైపు ఒక టర్న్ అయి రే అన్నారు. అది చూసిన ఉదయ్, శ్వేత ఒక్కసారిగా నవ్వేశారు. ఇంతలో విక్రమ్ని నిలబెట్టి సుజిత గారు దిష్టి తీయబోయగా సుహాస్ని రేవతి గారిలో ఆపేది. అక్కడే ఒక మూలన నక్కి ఉన్న సంయుక్తాన్ని లాక్కొని వచ్చి విక్రమ్ పక్కన నిలబెట్టారు. విక్రమ్ సంయుక్త వైపు చూశాడు, కానీ తను కనీసం తన వైపు కూడా చూడడం లేదు. అలిగింది కోపంగా ఉందని అర్థమైంది విక్రమ్కి. నవ్వుకుని నీ అలక ఎలా తెచ్చాలో తెలుసులే అనుకుని నిలబడ్డాడు. అంతా దిష్టి తీసేసి ఇద్దరిని లోపలికి పంపించి వెనుకున్న అనిల్కి కూడా దిష్టి తీస్తారు కాస్త కోపంగానే. అదంతా చూస్తున్న అనిల్కి ఒక్కసారిగా విజ్ఞా గుర్తుకొచ్చింది. ఎంతసేపు రామ్ అన్నయ్య, చిన్నన్నయ్య అంటూ ఇల్లంతా తిరుగుతూ అప్పుడప్పుడు ఇంటికొచ్చిన అనిల్ని కూడా అన్నయ్య అన్నయ్య అంటూ అసలు వదిలేదే కాదు. కానీ అలాంటి అమ్మాయి ఇప్పుడు ఆ ఇంట్లో కాదు కదా, కనీసం ప్రాణాలతో కూడా లేదు. అది కూడా తన వల్ల, కేవలం తన వల్ల, తనకున్న డబ్బు పిచ్చి వల్ల. ఇంత జరగడానికి కారణమైనవి నీ లోపలికి తీసుకొని రావద్దని ఒక్కరైనా చెప్తారేమని చూశాడు అనిల్. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అనలేదు. పైగా వాళ్ళ పిల్లలతో పాటు దిష్టి తీసి మరీ ఆహ్వానిస్తున్నారు. ఇంత మంచి కుటుంబానికి నేను ఇంత అన్యాయం చేసింది అని తనలో రగిలే ప్రత్యక్షాపంతో జ్వాలలో కాలిపోతున్నాడు. అంతా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నందుకి ఒకవైపు సౌజన్య గారు, మరోవైపు సుహా గారు కూర్చుని నందుని అతి జాగ్రత్తగా పట్టుకొని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అది చూసిన హర్ష, అయిపోయాయా ఇక? నా గోల్డెన్ డేస్ అయిపోయాయి. ఇక నన్ను కనీసం దానితో మాట్లాడే ఛాన్స్ అన్నా ఇస్తారో లేదు అనుకుంటూ నందు ఎదురుగా నిలబడ్డాడు. ఇంతలో ఒక బాంబు పేల్చారు శ్రీనివాస్ గారు. బావగారు, నందుకి ఎలానో బాలేదు కదా, మరో 3 నెలల్లో పెళ్లి. సౌజన్య కూడా నందు మీద బెంగగా ఉంటుంది. అందుకే నందుని తగ్గే వరకు మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నానన్నాడు. అది విన్న హర్ష, అప్పటికి అనుకుంటూనే ఉన్నాను, నా బతుకులో ట్విస్టులు అప్పుడే అయిపోయాయా అని. ఎక్కడవుతాయి? నేను ఇంకా దానితో మాట్లాడే ఛాన్స్ కోసం చూశాను. వీళ్ళు ఏకంగా కనీసం చూసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు డాడ్ కూడా దానిదేముంది, తీసుకెళ్ళండి ఏరా హర్ష అని నన్నేదో నా నిర్ణయం మీద బేస్ అయినట్టు అన్నట్లు అడుగుతారు. కానీ ఏదో ఒపీనియన్ అడుగుతారు అని తెలియదు అనుకుని మదన పడుతూ ఉంటాడు. శ్రీనివాస్ గారు అలా అడగగానే నందుకి ఎందుకో వెళ్ళబుద్ధి కాక హర్ష వైపు చూడగా హర్ష మొహం చూసి అతను ఏం అనుకుంటున్నాడో అర్థమై లోపలే నవ్వుకుంటుంది. ఇంతలో అరవింద్ గారు, క్షమించండి బావగారు, నందుని పంపడం నాకు ఇష్టం లేదు, ఏమనుకోకండి. నందు లేకపోతే ఇల్లు అస్సలు బాగోదు. తను నా మనసులో కోడల స్థానంలో, కన్న కూతురు స్థానంలో బాగా ఇమిడిపోయింది. తన నవ్వుని చూడకుండా ఉండలేను. నాకు తెలుసు మీ కూతుర్ని ఇలా వెళ్ళొద్దు అనడం సమంజసం కాదని. మీ బిడ్డపై మీ బాధ కూడా నేను అర్థం చేసుకోగలను, కానీ నందుని పంపడం నాకు ఇష్టం లేదు. దయచేసి నా కూతుర్ని మీ కూతురుగా మీ ఇంటికి తీసుకెళ్ళకండి అన్నాడు. అది విన్న హర్షకి పట్టరాని ఆనందంతో ఒకవైపు నందు అంటే డాడీకి ఎంత ఇష్టం అన్న ఆలోచన మరోవైపు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నందు కూడా అరవింద్ గారి మనసులో తన స్థానం ఏంటి అని తెలుసుకొని చాలా ఆనందపడిపోయింది. అరవింద్ గారి మాటలకి శ్రీనివాస్ గారు నవ్వి, పర్లేదు బావగారు, ఇందాక హాస్పిటల్లోనే నందు అంటే మీకెంత ప్రేమ ఉందో చూశాను. ఏ తండ్రి అయినా తన కూతుర్ని తనలాగే చూసుకునే అల్లుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ నా అదృష్టమో, నా కూతురు అదృష్టమో, తను ఒక తండ్రి చేతుల్లో నుండి మరో తండ్రి దగ్గరకు చేరింది. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి? నందు ఇక్కడే ఉంటుంది, మీరేం కంగారు పడకండి అన్నారు. అది విని చాలా ఆనందపడ్డారు అరవింద్. థ్యాంక్ యూ బావగారు, మీరెప్పుడు నందుని చూడాలనుకున్నా నిరభ్యంతరంగా మీ కూతురింటికి రావచ్చు అన్నారు. బదులుగా నవ్వారు శ్రీనివాస్ గారు. ఉదయ్, శత్రు అనిల్ని రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. హర్ష నందుని చూసి రూమ్కి తీసుకెళ్ళనా అని అడిగాడు. ఉంటానండి, అమ్మ వాళ్ళని, అత్తయ్య వాళ్ళని చాలా మిస్ అయ్యా. కాసేపు వాళ్ళతో ఉండి నా బెంగ తీర్చుకుంటాను అంది నందు క్యూట్గా ఫేస్ పెట్టి. హర్ష నవ్వి సరే అన్నాడు. విక్రమ్ వైపు చూసి పదరా, నీ రూమ్ నీకోసం 4 ఏళ్ళుగా వెయిటింగ్ అన్నాడు హర్ష విక్రమ్ భుజం మీద చెయ్యేసి తట్టి. విక్రమ్ హర్ష వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇంకా ఆ రూమ్ అలాగే ఉందా అని. హర్ష నవ్వి
విక్రమ్‌తో పాటుగా పైనున్న విక్రమ్ రూమ్‌కి నడిచాడు. అంతా వాళ్ళని చూసి నవ్వి, నందుతో మాట్లాడుతూ ఉన్నారు. సంయుక్త మాత్రం పైకి కనిపించనివ్వకుండా విక్రమ్ ఇంటికొచ్చాడన్న ఆనందాన్ని మెయింటైన్ చేస్తూ కోపం నటిస్తుంది కానీ, ఒక కన్ను మాత్రం విక్రమ్ మీద వేసి ఉంచింది. అలానే విక్రమ్ వైపు చూస్తూ సైట్ కొడుతున్న సంయుక్తను చూసి తనలోని తాను నవ్వుకుంది నందు. హర్షతో పాటు తన గదిలోకి వెళ్ళిన విక్రమ్ తన గదిని చూసి ఆశ్చర్యపోయాడు. తను వదిలి వెళ్ళిన రోజు తన గది ఎలా అయితే ఉందో ఇప్పటికీ ఆ గది అలాగే ఉంది. కాకపోతే చాలా నీట్‌గా. తను అనుకోకుండా బెడ్ పక్కనే వదిలేసిన షూస్‌తో సహా అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. ఎటొచ్చి ఆ రూమ్‌లో ఒకే ఒక కొత్త మార్పు ఏంటంటే విక్రమ్, అంజు, విజ్ఞ, హర్షల గ్రూప్ ఫోటోతో పాటుగా మరో పక్క గోడకి విజ్ఞ చనిపోయే ముందు జరిగిన రాఖీ పండుగ ఫోటో ఉందక్కడ. ఆ ఫోటోలో విక్రమ్‌ని హర్ష, శత్రు, రవి పట్టుకుంటుంటే వాళ్ళని విడదీస్తూ సంయుక్త ఎంత వారిస్తున్నా వినకుండా రాఖీ కట్టడానికి ప్రయత్నిస్తున్న విఘ్న తనకి సపోర్ట్ చేస్తూ పట్టుకున్న అంజు ఉన్నారు ఆ ఫోటోలు. అది చూడగానే విక్రమ్కి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. ఆ రోజు విఘ్న అన్న మాటలు గుర్తుకొచ్చేశాయి. ఇప్పుడు నేను రాఖీ కడతాను అంటే వద్దంటున్నావు. నీకు నచ్చి నువ్వు నన్ను రాఖీ కట్టమన్నప్పుడు నేను ఉండను చూడన్నయ్య అని అన్న విఘ్న మాటలు గుర్తుకు రాగానే తనెంత తప్పు చేశాననిపించి చాలా బాధపడ్డాడు విక్రమ్. విక్రమ్‌ని గమనించిన హర్ష విక్రమ్ భుజం మీద చెయ్యేసి, "నువ్వు బాధపడకు విక్రమ్. మన చెల్లి ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఈ ఫోటో విఘ్న చనిపోయిందని తెలియక నేను నీ రూమ్‌లో పెట్టాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత. అయినా ఆ దెయ్యం మనల్ని అంత త్వరగా ఎలా వదిలేసిపోతుంది? చూడు, నీకు నాకో కూతుర్లు పుట్టేది మన మన ప్రాణంలా అయిపోయి, మన ప్రాణాలే తోడేస్తుంది" అంటున్న హర్ష గొంతు జీరపోయి కళ్ళల్లో నీళ్ళు తిరిగేశాయి. కళ్ళు తుడుచుకొని నవ్వుతున్న హర్షని గట్టిగా హత్తుకున్నాడు విక్రమ్. యు ఆర్ ద బెస్ట్ ఇన్ మై లైఫ్ హర్ష అనేసి వాష్రూమ్‌లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. హర్ష కూడా కిందికొచ్చేసాడు. హర్ష కిందికొచ్చేసరికి సుహాస్‌ని చేయి పట్టుకుని సౌజన్య గారి భుజంపై వాలి నిద్రపోతున్న నందు కనిపించేసరికి నవ్వి తనని రూమ్‌లో పడుకోబెట్టడానికి ఎత్తుకోబోగా, "కాసేపు ఉండనివ్వండి బాబు" అని సౌజన్య గారు అడక్క, నవ్వి సరే అని చెప్పి కాసేపు ఉంచి నందుని తీసుకుని రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజుకి అంతా అక్కడే ఉండిపోయారు. మధ్యలో నందుకి టాబ్లెట్లు వేయడానికి వచ్చిన సౌజన్య గారు అప్పటికే నందుకి బలవంతంగా నిద్రలేపి భోజనం పెట్టి బుజ్జగిస్తూ టాబ్లెట్లు వేస్తున్న హర్ష కనిపించేసరికి ఆనందంగా నవ్వి వెళ్ళిపోయారు. సాయంత్రానికి అంతా హాల్లో కూర్చొని పెళ్లి విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ నందుని ఎత్తుకున్న హర్ష కిందికొస్తారు. వాళ్ళని చూసిన హరి గారు, "ఎందుకు నన్ను ఆ అమ్మాయిని అలా తిప్పుతున్నావు? రెస్ట్ తీసుకొనివ్వచ్చుగా" అన్నారు. "ఆ మరే, నేనే తిప్పుతున్నాను మీ కోడల్ని. రెస్ట్ తీసుకోమంటే నేను రూమ్‌లో ఉండనని గోల చేసి మరీ కిందికొచ్చింది" అన్నాడు హర్ష. ఆ మాటకి గుర్రుగా చూసింది నందు. "ఆ చూపేంటే?" అన్నాడు హర్ష. అని మొహం పక్కకు తిప్పుకొని నందు. "అబ్బో" అనుకున్నాడు హర్ష. వాళ్ళని చూసి అందరూ నవ్వుకున్నారు. "ఇందుకేరా బావా నేను పెళ్ళంటే భయపడుతున్నాను" అన్నాడు రవి పక్కనే ఉన్న విక్రమ్‌తో. నవ్వాడు విక్రమ్. "అవును, ఎలానో మీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది కదా! మీ పెళ్లి కూడా మా పెళ్ళిళ్ళలో పాటు చేసేస్తే" అన్నాడు రవి ఆనందంగా. "అమ్మో! అప్పుడేనా? ఇంకా బావ నన్ను బుజ్జగించకుండానైనా" అన్నాడు భయపడింది సంయుక్త. "హా! అవును, చేసేద్దాం చేసేద్దాం" అన్నారు శత్రు, అరుణ్ కూడా ఉత్సాహంగా. అది విన్న పెద్దలంతా కూడా పెళ్ళనగానే బానే ఆత్రం చూపిస్తున్నారు కానీ, పెళ్లిలో మీరే కాళ్ళు కడిగించుకున్న వాళ్ళ చేత మీరే వాళ్ళ కాళ్ళు కూడా కడగాలన్న విషయం మర్చిపోతున్నారు బావ, బామర్దులు అన్నారు. ఆ మాటకి అవును కదా అనుకున్నారు పిల్ల బ్యాచ్. వాళ్ళ మొహాలు చూసి గొల్లుమని నవ్వారు పెద్దవాళ్ళు. అయినా పర్లేదు, విక్రమ్, సంయుక్తల పెళ్లి కూడా మా పెళ్లిళ్లతో పాటే జరిపిచ్చేద్దాం అన్నాడు హర్ష. మా పెళ్ళిళ్ళా? అంటే నీ పెళ్లి కూడానా? అంటే మా చెల్లికి అన్యాయం చేస్తున్నావా బావా? అన్యాయంరా! మా చెల్లి అమాయకురాలు. దానికి నోటికొచ్చిన పిచ్చి తిట్లు తిట్టడం తప్ప ఇంకేమీ రావురా! దానికి అన్యాయం చేయకురా అన్నాడు అనుమానపు ఆత్రపు పక్షి రవి. రవి మాటలకి హర్ష తల కొట్టుకుంటూ నందు హిహిహి అని పళ్ళికిలించింది. అరవింద్, హరి, రేవతి, సుహాసిని గారు అందరూ అయోమయంగా చూస్తున్నారు. ఎక్కడ గట్టిగా కొడితే బుర్రలో ఉన్న కాస్త గుజ్జు కూడా బయటకొచ్చేస్తుందని భయపడ్డాడేమో హర్ష. తగిలినట్టుగా రవి టిప్ప మీద ఒకటి పీకి అసలు విషయం చెప్పగా అందరూ ఉత్సాహంగా అయ్యలు వేశారు. శ్రీనివాస్, సౌజన్య గారు వాళ్ళు. ఇన్నాళ్ళు నందు, హర్ష దూరంగా ఉన్నారంటే బాధపడుతున్నారని, జస్ట్ పెళ్లి చేసుకుంటామని మాత్రమే చెప్పాడు హర్ష. ఇదంతా అక్కడే ఉన్న రూమ్ నుండి వింటున్న అనిల్ ఏదో స్థిర నిర్ణయం తీసుకున్నాడు. అలా ఒక నెల రోజుల పాటు కంప్లీట్ రెస్ట్ ఇస్తూ అంతకంటే ఎక్కువగా ఇంటిల్లిపాది కేర్ తీసుకోవడం అతి త్వరగానే కోలుకున్నారు నందు, రవి, అనిల్. ఆ నెల రోజులు విక్రమ్, సంయుక్తని
ఇంప్రెస్ చేయడానికి, బుజ్జగించేందుకు కాదు కదా! కనీసం మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు అరవింద్, సుహాసిని గారి దగ్గర, హరి, రేవతి గారి దగ్గరే ఉంటున్నాడు. ఇదంతా చూస్తున్న సంయుక్తకి ఒళ్ళు మండిపోతుంది. విక్రమ్ మీద పీకల దాకా కోపమొచ్చేసింది. అదంతా గమనిస్తున్న విక్రమ్ తనలోని తాను నవ్వుకుంటున్నాడు. అనిల్ మాత్రం తనతో ఎంతమంది ఎంత ప్రేమగా మాట్లాడినా అందరితోనూ ముక్తసరిగా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు, విక్రమ్‌తో సహా. అందుకే విక్రమ్ చాలా వరకు సమయాన్ని అనిల్‌తో గడపడానికి ప్రయత్నిస్తే నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు. అది కూడా అర్థమైంది విక్రమ్‌కి. సరిగ్గా వాళ్ళకి ప్రమాదం జరిగిన నెల 15 రోజుల తర్వాత అనిల్‌తో మాట్లాడడానికని అనిల్ రూమ్‌లోకి రోజూలానే వెళ్ళిన విక్రమ్‌కి ఆ రూమ్‌లో అనిల్ కనిపించలేదు. అంతా వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో కాల్ చేశాడు. స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. మళ్ళీ ఒకసారి అంతా వెతికి రూమ్‌లోకొచ్చాడు. అక్కడ బెడ్ పక్కన ఉన్న కబోర్డ్‌లో ఫోన్ కనిపించింది. అది చేతిలోకి తీసుకోగా ఆ ఫోన్ కింద ఒక కాగితం కనిపించింది. అనుమానంగా చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. డియర్ విక్రమ్, ఏంట్రా నా కోసం ఇల్లంతా వెతికినట్టున్నావు? ఇంకా వెతకకురా. నేను నీకు కనపడను, కనపడకూడదనే అనుకుంటున్నాను. అసలు ఎలారా నువ్వు ఇలా ఉండగలుగుతున్నావు? నువ్వే కాదు ఇంట్లో వాళ్ళంతా. మీ ఆనందాల్ని తుడిచేసి మీ మధ్యలో హాయిగా తిరుగుతూ ఉండాల్సిన మనిషిని ఒక ఫోటో ఫ్రేమ్‌లో మిగిలిపోయేలా చేశాను. అలాంటి నన్ను ఎవరైనా అయితే శిక్షించడం మాట పక్కన పెడితే కనీసం బ్రతికే అవకాశం కూడా ఇవ్వరు, కానీ మీరు అలా కాదు. చెల్లెల్ని చంపేశాడు. నీ వాళ్ళని అందరినీ నీ కాకుండా చేశాడు. నీ మాటల్ని నమ్మకుండా చేశాడని మాయ మాటలు చెప్పి నిన్ను నీ కుటుంబానికి దూరం చేసి ఒంటరివాణ్ణి చేశాను. నీ 4 ఏళ్ల బాధకి కారణమయ్యాను. ఆఖరికి నిన్ను కూడా చంపాలనుకున్నాను. అది ఆస్తి కోసం. కానీ ఇప్పుడు నీకు నిజం తెలిసినా కూడా నన్ను ఒక్క మాట కూడా అనకుండా, అడగకుండా నీకు ఆస్తే కావాలంటే మా అందరిది నీకే ఇచ్చేస్తాను. మాతోనే ఉండిపో అన్నావు చూడు. నిజంగా నాకు ఆ క్షణం నేను నా లైఫ్‌లోకి రాకుండా ఉన్నా బావుండేదనిపించిందిరా. నన్ను శిక్షించే ఒంటరి వాడిని చేసే నువ్వు వదిలేయొచ్చు, కానీ నువ్వు 4 ఏళ్లు పడ్డ బాధ అనుభవించిన ఒంటరితనం నన్ను చేరకూడదని, నేను చిన్నతనం నుండి చూసిన ఒంటరితనం మళ్ళీ నా దరి చేరకూడదు. నన్ను ఎప్పటికీ ఒంటరిగా వదలవని నువ్వు సరదాగా ఇచ్చిన మాటని కూడా నిలబెట్టుకొని నన్ను నీ ఇంటికే తీసుకువచ్చావు. అసలు ఏ స్నేహం రా నీది? నిజంగానే ఆ ఆస్తినంతా నాకు రాసిచ్చేస్తానని అలా ఎలా అంటావురా? అన్నా కూడా నిజంగానే రాసేస్తావా? నిన్న చూశానురా, నువ్వు లాయర్‌ని రప్పించి మీ అందరి ఆస్తుల్ని నా పేరు మీద ట్రాన్స్‌ఫర్ అయ్యేలా పేపర్స్ రెడీ చేయమన్నావు. నేను విన్నాను. పక్కనే ఉన్న హర్ష కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత మంచి అన్నదమ్ముల్ని విడదీసిన పాపం నాకొద్దురా. ఇంత జరిగా కూడా నేను డబ్బు కోసం ఆశపడ్డానంటే నేను మనిషినే కాదు. మీరంతా నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ చూస్తుంటే ఎంత డబ్బులిస్తే ఇంత స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది అనిపించిందిరా. అసలెందుకు ఈ జనాలు ఈ కాగితాల వెనక పరిగెడతారనిపించింది. అందుకే నువ్వు వేయలేని శిక్షను నేనే వేసుకుంటున్నాను. నేను చేసిన పాపాలన్నీ బయటపెట్టి నాకు నేనే పోలీసులకు లొంగిపోతున్నాను. నువ్వు ఈ లెటర్ చదివేపాటికి నేను ఈ పని పూర్తి చేసుకొని ఉంటాను. నీ అతి ప్రేమతో నన్ను బెయిల్ మీద విడిపిద్దామనుకుంటున్నావేమో. నీకు అవకాశం కూడా లేదురా. నేను ఆల్రెడీ అన్‌బెయిలబుల్ వారెంట్ కూడా తీసేసుకున్నాను నాకు నేనే. ఇంకో విషయం, దయచేసి నన్ను చూడడానికి కానీ, కలవడానికి కానీ రాకురా. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. నువ్వొస్తే నేను ఆ ప్రేమని, జాలిని కూడా భరించలేనురా. నేను తిరిగి తప్పకుండా వస్తాను. అది కూడా మారి, నువ్వెలా అయితే కోరుకున్నావో ఇప్పటిదాకా నేనెలా ఉన్నానో అని నమ్మావో అలాగే మారి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచేలా. అన్నట్టు నీ పెళ్ళికి నేను ఉండను కదా! అందుకే ముందే నీకు నీ పెళ్లి కానుకలు ఇచ్చేస్తున్నాను. నిన్ను పెళ్ళికొడుకుగా చూసే అదృష్టం దాన్ని దూరం చేసిన నాలాంటి పాపాత్ముడికి ఉండకూడదురా. అందుకే అప్పటి వరకు ఉండకుండా ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఆ కానుక బెడ్ పక్కనున్న టేబుల్ డ్రాలో ఉందిరా. కనీసం ఇది చూసైనా నన్ను అసహ్యించుకోకురా. ఈ జన్మకిదే చాలు. ఉంటాను. ఇంట్లో అందరికీ నా క్షమాపణలు చెప్పు. చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకు కాదు, ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉన్నందుకు. ఆఖరిగా నిన్ను మోసం చేసిన వాళ్ళని, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని, అంటే నాలాంటి వాళ్ళని తిరిగి బాధ పెట్టకపోయినా, లేక శిక్షించకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని తిరిగి నమ్మకురా. ఇట్లు నీ ద్వేషాన్ని కోరుకునే నీ స్నేహితుడైన మోసగాడిని అని ఉంది. చెమ్మగిలిన కళ్ళతో డ్రా ఓపెన్ చేసిన విక్రమ్‌కి అక్కడ ఒక బాక్స్ కనిపించింది. అది ఓపెన్ చేయంగానే దానిలో ఒక డైమండ్ రింగ్ ఉంది. అది చూడగానే విక్రమ్ కళ్ళలో నీళ్లు కిందికి జారిపోయాయి. అది విజ్ఞాకి కొనిచ్చిన ఉంగరం. ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే విజ్ఞ ఆ ఉంగరం తీసేది కాదు. అలాంటిది ఆ ఉంగరం అనిల్ దగ్గర ఉంది అంటే ఒక క్షణం నిజంగానే విక్రమ్‌కి అనిల్ మీద పిచ్చ కోపం వచ్చింది. విజ్ఞ విజ్ఞ చనిపోయే ముందు తన చేతికున్న ఉంగరం అనిల్. ఇక ఆలోచించలేకపోయాడు విక్రమ్. కానీ అప్పటికే అనిల్‌కి ఇది చాలా చిన్న విషయం అని అర్థమైంది. కానీ ఇప్పుడు ఆ అనిల్ మారినందుకు, పూర్తిగా తొలగిపోయినందుకు నాకు చాలా ఆనందపడ్డాడు.
అలానే విజ్ఞ జ్ఞాపకంగా తన ఉంగరం దొరికినందుకు ఆనందపడ్డాడు. అనిల్ని చూడాలనిపించింది, కానీ అనిల్ రావద్దని చెప్పిన విషయం గుర్తుకొచ్చి అలానే ఉండిపోయాడు. ఇంట్లో వాళ్ళంతా కూడా విషయం చెప్పాడు. వాళ్ళు బాధపడిన అనిల్ మారాలి అనుకుంటున్నాడు అన్నందుకు సంతోషించారు. అలాగే విక్రమ్‌తో వాళ్ళ పెళ్లి కూడా శత్రు వాళ్ళ పెళ్లితో పాటే చేయడానికి ముహూర్తం పెట్టామని చెప్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.